హలో. హలో. చెప్పండి. అడగండి. మీతో మాట్లాడాలండి. మాట్లాడండి. సార్ ఉన్నారు, మాట్లాడండి. సార్ నేను కమలాకర్ని సార్. మాట్లాడండి కమలాకర్. సార్ మీ వాయిస్ చాలా లో ఉంది సార్. లేదు. అంటే ఈ కాల్‌లో దూరం ఉంటది. తర్వాత మీరు వీడియోలో చూడండి. మీరు క్వెషన్ అడగండి. సార్ అయితే ఏం లేదు సార్. మొన్న మీది హెల్త్ గురించి ఎక్స్‌పెక్ట్ చూసాను సార్. ఓకే. అంటే దాంట్లో ఉన్నంత ఎక్కువ లేదు నాకు. అయితే దాదాపు ఒక 1 ½ ఇయర్ బ్యాక్ లెఫ్ట్ హ్యాండ్ లాగుతుంటే ఇది హార్ట్ ప్రాబ్లమ్ అని చెప్పేసి నేను అలాగే డాక్టర్ దగ్గరికెళ్తే టీఎంటీ, 2D, ఈసీజీ సార్ ఏం లేదని చెప్పారు. హ్మ్. ఒక 2 మంత్స్ బ్యాక్ జ్వరం తగ్గకపోతే కొన్ని బ్లడ్ టెస్టులు చేశారు. హ్మ్. అప్పుడు కూడా దాంట్లో ఏం లేదని చెప్పేసి అన్నారు. హ్మ్. అప్పుడు చెయ్యి లాగుతుందని చెప్పేసి చెప్తేను టెన్షన్ వల్లని చెప్పేసి అన్నారు. కాకపోతే మందులు వాడండి అని అన్నారు. కానీ లేదది. హ్మ్. అయితే ఏమైందంటే అప్పటి నుంచి అంటే నాకు కొంచెం వర్క్ ప్రెషర్స్ అంటే బిజినెస్ పరంగా కొంచెం ఇబ్బందులున్నాయి. హ్మ్. కొంచెం ఫైనాన్షియల్‌గా పనులు అవ్వట్లేదు. దానివల్ల ఏమైందంటే మళ్ళీ అలాగే కంటిన్యూ అవుతుంది. హ్మ్. అయితే మాలాగా ఉండే వాళ్ళకి ఇలాగే ఉంటుందా? నాకే ఉంటుందా? ఒకసారి తెలుసుకుందాం అని చెప్పేసి ఓకే. మీకు రైట్. ఒకటి మీరు గతంలో ఓసీడీ అండ్ యాంగ్జైటీ ఓసీడీని కూడా యాంగ్జైటీతోని సఫర్ అయ్యారు కాబట్టి సహజంగా అన్నిటి మీద డౌట్ ఉంటుంది. ఆ తర్వాత కొంత బిజినెస్ ఆ విషయాల్లో ఫైనాన్షియల్ అంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి, అప్పుడు కూడా మీరు అంటే మనం ఓసీడీని ఎలా అధిగమించాము? లాజిక్‌తో అధిగమించాము. లాజిక్ అంటే బ్రెయిన్ సహాయంతో లాజికల్ థింకింగ్ చేయగలము. ఎప్పుడైతే మీరు ఇతర ఇబ్బందులు ఉన్నాయో అప్పుడు కూడా ఒత్తిడి వలన మీ శరీరంలో రిలీజ్ అయ్యేటువంటి కెమికల్స్ ఏం చేస్తవి? బ్రెయిన్‌ని షట్ డౌన్ చేస్తాయి. అప్పుడు కూడా లాజిక్ కోల్పోవటం వలన గతంలో ఉన్న ఓసీడీలు కొన్ని ట్రిగ్గర్ అవ్వచ్చు. లేదా కొత్త ఓసీడీలు కూడా రావచ్చు. హెల్త్ యాంగ్జైటీ దట్ ఈస్ ఆల్సో ఓసీడీ. హెల్త్ ఓసీడీ అంటూ ఉంటాము. ఇంకోటేంటి హైపోకాండ్రియా అని కూడా పిలుస్తూ ఉంటారు. రకరకాల పేర్లు. పేర్లు ఏమున్నప్పటికీ మనకు జబ్బు ఉందేమో అని భయం వస్తుంది. ఎందుకు వస్తుందంటే అనేక కారణాలున్నాయి. ఒకటి గతంలో ఎవరో మన చుట్టాల్లో ఎవరో హెల్త్ ఇష్యూస్ వల్ల చనిపోవటము. అలాగే మనకి గతంలో పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, లేదంటే మన మీద కుటుంబ భారం ఎక్కువగా ఉంది. ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాలి, లేకపోతే ఇంకోటి చేయాలి అని అయన్నీ ఓన్ చేసుకోవటం వలన, నాకేమన్నా అయితే నేను చేయలేనేమో అని భయమేస్తూ ఉంటుంది. ఇప్పుడు నాకు కరోనా వచ్చిన తర్వాత నా వైఫ్ ప్రతి చిన్నదానికి నాకు జ్వరం వచ్చినా వణికిపోతూ ఉండేది. నేను వణికిపోకపోయినా ఆమె వణికిపోదు. ఎందుకంటే మళ్ళీ వస్తే ఏంటి? మళ్ళా తీసుకెళ్తే మళ్ళా లక్షలు ఖర్చయిపోతది. ఈయన చనిపోతే ఈ సంసారాన్ని ఎలా ఈదాలి? ఇటువంటియన్నీ ఆమెకున్నాయి. నాకెందుకు లేవు? నేను సంసారాన్ని ఈదాలనుకోవట్లేదు. చనిపోతే ఓకే. చనిపోకపోయినా ఓకే. ఎవరు చనిపోయినా ఓకే. జబ్బు చేసినా ఓకే. చేయకపోయినా ఓకే. అలా నేను అన్‌కండిషనల్లీ ప్రిపేర్డ్‌గా ఉన్నాను. కాబట్టి నాకు చాలా చిన్న చేంజ్ కూడా అర్థమైపోతూ ఉంటది. హెల్త్ ఇష్యూస్ ఎక్కువ వచ్చే అవకాశం లేదు నాకు. ఎందుకు లేదు అంటే ఒత్తిడి లేదు కాబట్టి. ఈ హెల్త్ యాంగ్జైటీలో ఉన్నవారికి ఆ హెల్త్‌కు చేసేటువంటి నష్టం కంటే యాంగ్జైటీ వలన వచ్చేటువంటి కెమికల్స్ ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటాయి. కాబట్టి మీ యొక్క యాటిట్యూడ్‌ని మార్చుకోండి. యాస్ మచ్ యాస్ పాజిబుల్ నేను చేస్తాను. వీలైనంత వరకు అని రాసిపెట్టుకోండి. ప్రతీదీ మీ జాబ్ కానీ, లేదంటే మీ కుటుంబ బాధ్యతలు కానీ, సామాజిక బాధ్యత కానీ, లేకపోతే జీవితం కానీ ఏదైనా నాకు వీలైనంత వరకు చేస్తూనే ఉంటాను అని మెంటల్లీ మీరు రెడీ అయినట్లయితే దెన్ వీలు కాకపోతే, వీలు కాకపోతే గివ్ అప్ చేస్తాను. వీలు కాకపోతే గివ్ అప్ చేస్తే ఎట్లా సార్ అని అడుగుతారు. ఎవరు చేయగలిగింది లేదు ఈ భూమి మీద వీలు కాకపోయినా. కాబట్టి దానికి మీరు మెంటల్లీ ఎప్పుడైతే ప్రిపేర్ అయి ఉన్నారో ఈ యాంగ్జైటీస్ కొంత తగ్గుతూ ఉంటాయి. స్టిల్ ఒక రోజులో తగ్గవు. క్రమంగా మీ యాటిట్యూడ్ మారే కొద్దీ తగ్గుతూ ఉంటాయి. ఒకవేళ జబ్బు ఏదైనా వచ్చినప్పుడు ఒకటే అర్థం చేసుకోవాలి ఇక్కడ. మన శరీరాన్ని మనం అబ్జర్వ్ చేస్తుంటే ఎక్కడో దగ్గర ఏదో ఒక చేంజ్ అనిపిస్తూ ఉంటుంది. కొంచెం గుండెలో నొప్పిలాగా అనిపిస్తుండొచ్చు నాకు. చెవు నొప్పిలాగా అనిపిస్తుండొచ్చు. కాలు దగ్గర ఏదో అనిపించొచ్చు. వీపు దగ్గర నడుము దగ్గర ఏదో అనిపించొచ్చు. ఏదో ఒకటి అనిపిస్తూనే ఉంటుంది. ఫోకస్ చేస్తే. అలా అనిపించింది కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నట్టు కాదు. మీరు ఫోకస్ వేరే దాని మీద ఉన్నప్పుడు, మీ వర్క్ మీదో, ఇంకో దాని మీద ఉన్నప్పుడు కూడా ఇది ఇబ్బంది పెడుతుంది. అప్పుడు కూడా జబ్బున్నట్టు కాదు. అప్పుడు మీరు లేసి వెళ్ళి, ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగి, వాష్‌రూమ్‌కెళ్ళి యూరిన్ పాస్ చేసొచ్చి, మళ్ళా వర్క్ మీదో, మీ టాస్క్ మీద ఫోకస్ చేయండి. స్టిల్ ఇబ్బంది పెడుతుంది అన్నప్పుడు చూడండి దానికి సంబంధించిందేమన్నా గ్యాస్ ఏమో, మీరు రాత్రి ఏం తిన్నారు? పప్పు తిన్నారా? ఆలుగడ్డ తిన్నారా? ఏవో ఉంటాయి గదా! అవి చెక్ చేసుకోండి.
అవేమీ లేదు, నెక్స్ట్ డేకి తగ్గలేదు, ఇంకా కంటిన్యూ అవుతుంది అనుకున్నప్పుడు దెన్ అప్పుడు జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళండి. మీకు అది కూడా సీనియర్ జనరల్ ఫిజిషియన్. కొత్తగా 40 లోపు ఉన్న వాళ్ళైతే మీరు ఏ కారణంతో వెళ్ళినా సరే ఇదొకటి ఉంది, మెడికల్ స్టూడెంట్ సిండ్రోమ్ అని ఒకటి, ఇంకోటి సెకండ్ ఇయర్ సిండ్రోమ్ అని, ఇట్లా రకరకాల సిండ్రోమ్ పేర్లు పెడుతూ ఉంటారు. వాళ్ళు ఏదొచ్చినా ముందు చిన్న ఏదన్నా గడ్డ ఉంటే క్యాన్సర్ ఏమో క్యాన్సర్ టెస్ట్ చేయాలనుకుంటారు. కడుపు నొప్పి అంటే ఎపెండిసైటిస్ అంటారు, టెస్టులు చేపించేస్తారు. తలనొప్పి అనుకోని ఎంఆర్ఐలు, ఈఈజీలు ఇవన్నీ రాపిచ్చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక సీనియర్ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయన చెప్తారు. చెప్పినప్పుడు దాని ప్రకారం అవసరమైతే మీరు టెస్ట్‌లకు వెళ్ళొచ్చు. రైట్ కమలాకర్ గారు? జనరల్ ఫిజిషియన్ అయితే ఏం కాదు అంటున్నారు సార్. దెన్ ఏం కానట్టేగా. అంటున్నారు ఇప్పుడైతే. హ్మ్. అదే ఏ టెస్ట్ అవసరం లేదు. ఆ సింప్టమ్స్ తెలిసిపోతాయి. ప్రాబ్లమ్ వచ్చింది నైట్ అంటే ఇంకొంచెం భయం అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ ప్రాబ్లమ్ చాలా సంవత్సరాల నుంచి వస్తే తప్ప రాదు. దాని సింప్టమ్స్ చాలా సంవత్సరాల ముందు బయటపడతాయి. డయాబెటిక్ అయి ఉండాలి, లేదంటే హైపర్ టెన్షన్ ఉండాలి, ఇంకా అనేక రకాల సమస్యలు ఇవన్నీ ఉన్నప్పుడు హార్ట్ ప్రాబ్లం రావచ్చు. దాని సింప్టమ్స్ తెలిసిపోతూ ఉంటాయి. కాబట్టి జనరల్ ఫిజిషియన్ చూస్తేనే అర్థమైపోతుంది. బాడీలో చేంజ్ తెలిసిపోతుంది. మీ బాడీ ప్రాపర్‌గా ఉంది, లేదంటే ఒక పక్కన కన్ను చిన్నగా అయిపోయి పక్కకు తిరిగిపోయింది ముఖం అనుకోండి, దెన్ ఏదో ఉన్నట్టు. పాత రోజుల్లో ఈ టెస్టులు లేకపోయినా చూసి, నాలుక చూసి, కన్ను ఇట్లా చూసి చెప్పేవాళ్ళు కదా! ఇట్లా నాడి పట్టుకొని చెప్పేవాళ్ళు కదా! మరి ఇప్పుడు ఇన్ని టెస్టులు ఏంది ఎందుకు చెప్తున్నారు, చెప్పలేకపోతున్నారు అంటే అలా తెలుస్తది. టెస్టులు చేస్తే మీకు డబ్బు ఖర్చు పెట్టిస్తే వాళ్ళకి బిజినెస్ నడుస్తది అంతే. ఒక అమ్మాయి, మన ఖమ్మం అమ్మాయి యాంగ్జైటీతోని సఫర్ అయింది, ఓసీడీతోని. తర్వాత తగ్గింది. టైం తక్కువుంది. తగ్గింది. ఆమెకి చిన్నగా ఇక్కడ కొద్దిగా మచ్చలొస్తాయి కదా! అటువంటిదొచ్చింది. డాక్టర్ దగ్గరికెళ్తే ఏం లేదమ్మా, ఈ లోషన్ రాయండి అన్నారు. రాయండి అంటే ఆమె ఏం చేసింది, బలవంతంగా రుద్దింది. అక్కడేదో పోద్దేమని. అది కొట్టుకుపోయింది. దాన్ని తీసుకొని కార్పొరేట్ హాస్పిటల్‌కెళ్తే ఇది ప్రీ విటిలిగో అని చెప్పారు. ప్రీ విటిలిగో అంటే ఏంటంటే మెలనిన్ హార్మోన్ పోయి మనకేమవుతదంటే మొత్తం తెల్లగా అయిపోతాం బ్రిటిష్ వాళ్ళలాగా. మైకేల్ జాక్సన్‌కి ఇట్లా అయినట్టు. ఆమె గజగజ వణికిపోతూ ఇక అక్కడి నుంచి టెస్ట్‌లు అవి ఇవి అలా. అదేంటి, మనం టెస్ట్ చేపించినంత మాత్రం సరిపోదు. టెస్ట్‌లో 14 డౌట్స్ తీస్తారు. ఈ యాంగ్జైటీ ఉన్న వాళ్ళకి ఇంకా పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఏం టెస్ట్‌లు అవసరం లేదు. డాక్టర్ చెప్పలేదు అంటే అవసరం లేదు. ఆ డాక్టర్ మీకు జబ్బు ఉంటే చెబితే అతనికి లాభం కదా! అతను లేదు అన్నాడంటే మీకు లేనట్లే. మీకున్నది యాంగ్జైటీ తప్ప జబ్బు కాదు. రైట్ కమలాకర్ గారు? ఓకే సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. థ్యాంక్ యూ.